Subscribe to Color Frames. గత ఏడాది రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. దీనిపై రోహిత్ అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్ కూడా ట్రోల్ అయ్యాడు. అదే సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్తో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తర్వాత రాహుల్ జట్టు నుంచే తప్పుకున్నారనే చర్చ సాగింది. ఈ కారణంగానే ఇప్పుడు రోహిత్ పేరు లక్నోతో ముడిపడి ఉంది. రాహుల్ జట్టు నుంచి తప్పుకుంటే లక్నో కొత్త కెప్టెన్ కోసం వెతకాల్సి వస్తుంది. ముంబై జట్టు రోహిత్కు 16 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు వేలంలోకి వస్తే రోహిత్ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించేందుకు రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఓ క్రికెట్ అనలిస్ట్ ఇలా అన్నాడు: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను విడుదల చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేయడానికి ఎంత ధరకైనా సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. రోహిత్ను కొనుగోలు చేసేందుకు డీసీ మరియు ఎల్ఎస్జీ ఒక్కొక్కటి 50 కోట్లు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల లిస్టులో రోహిత్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే ఆ సినారియో చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.